రూపాయలు జీతం ఆఫర్ వచ్చింది. అందుకే ఢిల్లీలో కొన్ని కంపెనీలో అది ప్రైవేట్గా ఎక్కువ శాలరీ వస్తాను కింద దానికోసమే వాలంటీర్ పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలియదు. రెండో ఇది వాస్తవం. మరి ఇది వాస్తవం ఇటువంటి చాలా ఉన్నాయి. ఒకటి కాదు 10-20 ఉన్నాయి. అన్నప్పుడు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి మేలు జరిగేది, ఉద్యోగాలు వచ్చేది, ఆదాయం వచ్చేది చేయనప్పుడు ఇది నేను ప్రశ్నించడం నాకు తప్పవుతుందా? ఆయన కమిటీ చైర్మన్ పెట్టడం నాకు తప్పవుతుందా? ఆయన సొంత జనరల్గా ఎవరి అవసరాలు వాళ్ళకుంటే సొంత అవసరం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నప్పుడు ఆయనకు ప్రైవేట్లో పెద్ద పెద్ద జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన వాలంటీర్ పెట్టుకున్నాడు. దానికి దీనికి ముడిపెట్టే కార్యక్రమం చేసి ఇలా కేటీఆర్ మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అసలు లిక్కర్ గురించి అసలు దానికి సంబంధించి సంవత్సరానికి 40 కోట్ల కాంట్రాక్ట్ అది. అసలు ఫైనలే చేయలే, అసలు టెండరే పిలవలే 2 స్టేజ్లో. దీనికి రాజకీయ రంగు పులిపేటువంటి కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారి అల్లుడు పైన ఆరోపణలు, 500 కోట్ల ముడుపులని, కుటుంబం పైన బురదల్లి కార్యక్రమం చేయడం, అట్లాగే మా పిల్లగాని పైన నా కొడుకు కూడా తెలియదు కాంట్రాక్ట్ కోసం అని చెప్పని. కొద్దిగా బుద్ధి మతి శుద్ధి ఉందా? కడుపుకు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నారా? నా చరిత్ర తెలియదా కేటీఆర్? నీకు తెలియదా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో 3.5 ఏళ్ల మంత్రి పదవులు పెట్టుకొని ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి జైల్లో నుండి పాదయాత్ర చేసినాం. నేను ఓడిపోయిన తర్వాత నీవేమన్నా కేటీఆర్ నీకు జ్ఞాపకం ఉందా? నేను పదవుల కోసము డబ్బు కోసం ఆశపడేవాడిని అయితే నేను ఓడిపోయిన తర్వాత ఏమన్నా కేటీఆర్ అన్నా మాకు బాధ అనిపిస్తుంది మీరు ఓడిపోవడం, మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాగుంటుంది, మీరు ఒక్కసారి కేసీఆర్ని అడగండి క్యాబినెట్ ర్యాంకు పదవి మిగతా నేను చూసుకుంటూ ఉంటే నేనేమన్నా కేటీఆర్ నీకు గుండె మీద చేసుకొని చెప్పియాలా? నేను ఓడిపోయి పదవులు అడిగేటోని కాదు. ఇది నేను మాట్లాడేది అబద్ధమా? అంటే మరి అసలు ఈ లిక్కర్ అయినా ఇంకోటైనా లిక్కర్ దందా అంటేనే కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్. కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్. ఎందుకంటే బ్రాండ్ వాళ్ళది. బ్రాండ్ అంటేనే కల్వకుంట్ల కుటుంబం. అరే మీరే కాకుండా ఒక ఆడబిడ్డ మీ సొంత చెల్లెలు ఢిల్లీ దాకా పోయి లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని కోట్ల రూపాయలు దోపిడీ జరిగి వ్యవహారం చేస్తే మరి మీరు బీఆర్ఎస్ పార్టీనే తాకట్టు పెట్టి బీజేపీ కాళ్ళ మీద మోకరిల్లి మీరు చేసిన ప్రయత్నం తెలియదా? మీరు మా గురించి మాట్లాడతారా? దందాల గురించి మాట్లాడతారా? కనీసం మరి ఇదొకటి కాదు, బడా పారిశ్రామికవేత్తలు రకరకాల. ఇంకొక మాట చెప్పాలంటే అసలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీరు ఏముంటుంది? కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, కవిత అయినా, హరీష్ అయినా, ఇంకోైనా సంతోష్ అయినా ఏముంటుంది? ₹1,00,000 కారు అమ్ముకున్నారు బిల్లులు కట్టలేక. చూపించాలా? అవన్నీ వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుంటుందని చెప్తలేను. కానీ మరి ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఒక్కొక్కరు ₹1,000 కోట్ల పడగలు ఎత్తిండ్రు కదా. మీరు నన్ను మా ముఖ్యమంత్రి గారిని ఏలు పెట్టి చూపిస్తారా? అట్లా ఆశపడేటలో ఉంటే ఈనాటికి నేను 1,000 కోట్లు సంపాదిస్తుండే. నేను రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నా, రోషయ్య గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి ఉన్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా. ఏ రోజున ఒక ఆరోపణ వచ్చిందా? అరే నా డ్యూటీ నేను చేస్తే చేయకపోతే మీరు తప్పు పట్టాలి. చేస్తున్నప్పుడు ప్రభుత్వ విధులకు అడ్డం కలిగినప్పుడు పై అధికారికి
మంత్రిగా నా బాధ్యత కూడా అతనిపై చర్యలు తీసుకోమని రాసినాం. నేను రాసినందుకే ఆయన పోయినట్టుగా ఇంకేదో